హలో నమస్తే. వెల్కమ్ టు ది ఆర్కే వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో టాపిక్ వచ్చేసరికి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నది సాఫ్ట్‌వేర్ జాబ్స్. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది? సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎలా ఉన్నాయి? స్టూడెంట్స్ మధ్య కాంపిటీషన్ ఎలా ఉంది? ఎంత ఇబ్బందులు పడాలి? ఈ వీడియో ఎండ్ వరకు చూడడం వల్ల సాఫ్ట్‌వేర్ బీటెక్‌లో సీఎస్‌సి ఆర్ ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్స్‌కి ఎంతో యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసుకొని బీటెక్ రావాలనుకునే స్టూడెంట్స్‌కి యూజ్ అవుతుంది. చదివిపించాలనుకునే పేరెంట్స్‌కి కూడా మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎంతో కొంత ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. సో, మెయిన్ కంటెంట్‌లోకి వచ్చేస్తే ప్రెజెంట్ నేను టాపిక్ బై టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే ఒక క్లారిటీ తేవడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్టార్టింగ్‌లో. మనకి ఐటీ ఇండస్ట్రీ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ తెలియాలి. ఇండియా వైస్‌గా ఎన్ని ఉన్నాయి? లేకపోతే మన 2 తెలుగు రాష్ట్రాలలో అయినటువంటి ఆంధ్రాలో, తెలంగాణలో కలిపి ఎన్ని ఉన్నాయో, దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో తెలిస్తే ఒక క్లారిటీ ఉంటుంది. సో, ఆ టాపిక్ వైస్ వస్తే ఫస్ట్ టాపిక్ ఇది తీసుకొని ఇండియాలో వచ్చేసరికి 2,00,000 అంటే 2,00,000 పైగా కంపెనీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ వచ్చేసరికి దగ్గర దగ్గర 54,00,000 మంది పైగా వర్క్ చేస్తున్నారు. అలానే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేసరికి మెయిన్ ఐటీ హబ్ ఉంది మనకి. ఈ హైదరాబాద్ ఐటీ హబ్ ఏదైతే ఉందో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఐటీ హబ్. కాబట్టి ఇక్కడ ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి. మిగతా మినీ ఐటీ హబ్స్ కూడా ఉన్నాయి. అట్లా తెలంగాణలో కొన్ని ప్లేసెస్‌లో ఉన్నాయి. అలానే ఆంధ్రాలో వైజాగ్, తిరుపతి ఇలా కొన్ని మినీ ఐటీ హబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని ఒక 2,000 పైన కంపెనీలు ఉన్నాయి. ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి 10,00,000 మంది పైన ఎంప్లాయీస్ ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఎస్టిమేటెడ్ నెంబర్ మాత్రమే. ఇది నాట్ ఎగ్జాక్ట్‌గా నేను తీసుకున్న నెంబర్ కాదు. ఎందుకంటే నేను సెర్చ్ చేశాను. ఎస్టిమేటెడ్ నెంబరే నాకు దొరికింది. ఎస్టిమేటెడ్ నెంబరే నేను కూడా మీకు చెప్తున్నాను. జస్ట్ మీ అవగాహన కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి ఈ ఐటీ జాబ్స్ చేయాలి అనన్నా, సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి అనన్నా, సంపాదించాలి అనన్నా సోర్స్ ఎక్కడ అనంటే బీటెక్ చదివి ఉండాలి. మ్యాక్స్ స్టూడెంట్స్ బీటెక్ నుంచే వస్తున్నారు. బీటెక్‌లో కూడా చాలా వరకు ఐటీ రిలేటెడ్ కోర్స్ అంటే సీఎస్‌సి కానీ, ఏఐ కానీ, ఎంఎల్ కానీ, ప్రెజెంట్ డిఎస్ కానీ ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ స్ట్రీమ్స్ లేకపోతే ఈ బ్రాంచెస్ తీసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చిన వాళ్ళకి ఐటీ జాబ్ కొట్టడానికి కొంచెం ఈజీ అవుతుందన్నమాట. వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. కొన్ని అదర్ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అలా అని చెప్పేసి బీటెక్‌లో ఉన్న అదర్ బ్రాంచ్ వాళ్ళు ట్రై చేయడానికి లేదని కాదు. ఈసీ వాళ్ళు ట్రై చేస్తున్నారు, సివిల్ వాళ్ళు అర్హులే, అందరూ అర్హులే. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రయారిటీ ఐటీ రిలేటెడ్ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అలాగే డిగ్రీ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేయడానికి అర్హులు అనమాట. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. నేను దానికని చెప్పేసి ప్రెజెంట్ మన ఇండియాలో ఎంతమంది బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు, ప్రెజెంట్ సీట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, కాలేజెస్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, దాంతో పాటు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ ఎస్టిమేటెడ్ నెంబరే. మన ఇండియాలో వచ్చేసరికి 8,500 పైన కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో దగ్గర దగ్గర 14,50,000 మంది స్టూడెంట్స్ పైగా ప్రెజెంట్ బీటెక్ చదువుతూ ఉన్నారు. అలానే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చేసరికి ఆంధ్రాలో 400 పైన కాలేజెస్ ఉన్నాయి. ఈ 400 కాలేజీల్లో దగ్గర దగ్గర 2,00,000 మంది పైన స్టూడెంట్స్ ప్రస్తుతానికి చదువుతూ ఉన్నారు. అలానే తెలంగాణలో 300 పైన కాలేజీలు ఉన్నాయి. అవైలబిలిటీలో ఉన్న సీట్స్ వచ్చేసరికి 1,20,000 సీట్స్ ఉన్నాయి. దీంట్లో ఐటీ రిలేటెడ్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఇండియా వైజ్ చూసుకుంటే 65% మంది పైన ఐటీ రిలేటెడ్ కోర్సులు బ్రాంచెస్ తీసుకుంటున్నారు. అలా చూసుకుంటే దగ్గర దగ్గర 9,00,000 పైన స్టూడెంట్స్ ఐటీ రిలేటెడ్ కోర్సులు స్ట్రీమ్స్ కానీ బ్రాంచెస్ కానీ తీసుకొని ఉంటున్నారు. అలానే తెలంగాణ, ఆంధ్రాలో కూడా 60-65% ఆఫ్ స్టూడెంట్స్ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా దగ్గర దగ్గర 2 స్టేట్స్ కలిపి చెప్తున్నాను ఎస్టిమేటెడ్ నెంబరు. 2 స్టేట్స్ కలిపి 2,00,000 స్టూడెంట్స్ ప్రెజెంట్ ఐటీ చదువుతున్నారు. ఇది 2025 ప్రకారం అవైలబిలిటీ ఉన్న సీట్స్ని బట్టి నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు మనకి జాబ్ కాంపిటీషన్ ఎలా ఉంది? ఇప్పుడు వరకు మనం చెప్పిన వాటిలో ఐటీ కంపెనీస్ ఎంత ఉన్నాయి, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, లేకపోతే కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎంతమంది బీటెక్ చదువుతున్నారు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి కాంపిటీషన్ ఎలా ఉందని చెప్పేసి నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసరికి కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే ప్రెజెంట్ మన 2024 బ్యాచ్ రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన బ్యాచ్. ఈ పాస్డ్ అయిన బ్యాచ్ ఎంతమంది ఉన్నారు, ఓవరాల్ ఇండియాలో ఎంతమంది ఉండొచ్చు, మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎంతమంది ఉండొచ్చు, ఇండియా వైజ్ చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇండియాలో దగ్గర దగ్గర లేదనుకున్నా కానీ మనకి ప్రెజెంట్ 14,50,000 ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 2020లో బీటెక్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ టయానికి 13,00,000 12,00,000 పైన సీట్స్ ఉన్నాయి.
మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రెజెంట్ వాళ్ళు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చు అని అంటే బీటెక్ కంప్లీట్ చేసుకొని 2024లో వచ్చిన వాళ్ళ సంఖ్య దగ్గర దగ్గర రెండు కలిపి 2 లక్షల పైన వేసుకోండి. దీంట్లో 65% ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్సి లేదా ఐటీ రిలేటెడ్, ఇంకా మిగతా బ్రాంచీలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బ్రాంచీలకు సంబంధించి తీసుకొని ఉన్నారు. అంటే 1,30,000 నుంచి 1,20,000 మంది సిఎస్సి రిలేటెడే ఉన్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో బీటెక్ కంప్లీట్ చేసుకుని వచ్చినటువంటి స్టూడెంట్స్ ప్రెజెంట్ అంటే ఒక 2,30,000 మంది లేదా 2,40,000 మంది ఉన్నారు. దాంట్లో ఐటీ రిలేటెడ్ లేదనుకున్న ఒక 1,30,000 నుంచి 1,40,000 మంది ఉన్నారు. దీంట్లో అందరూ బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకోరు కాబట్టి ఒక 40,000 మందిని తీసేసిన సక్సెస్ఫుల్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని 1,00,000 మంది బయటకు వస్తారు. ఈ 1,00,000 మందికి గాను ప్రెజెంట్ ఎన్ని ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నారు అండ్ ఎంతమందికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అని అంటే 2024 మొత్తం మీద ఎస్టిమేటెడ్ నెంబర్ చెప్తున్నాను. మన ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం మీద కలిపి 35,000 నుంచి 40,000 జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. మనం అట్లా కూడా అనుకోవద్దు, ఒక 10,000 జాబ్స్ ఇంకా ఎక్స్ట్రా చేద్దాం 2024లో. అంటే 50,000 మందికి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి కంపెనీస్ హైర్ చేసుకునే పరిస్థితి లేదు. స్టిల్ కొన్ని కంపెనీస్ కొన్ని కాలేజెస్ దగ్గరికి వెళ్తున్నాయి కాబట్టి ఒక 5,000 మెంబర్స్కి అక్కడ ఆఫ్లైన్లో జాబ్ వచ్చింది అనుకుందాం, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఆఫ్లైన్లో జాబ్ వచ్చింది అనుకుందాం. మిగతా వాళ్ళు లేదనుకున్న ఈ 1,90,000 మంది హైదరాబాద్ రావాల్సిందే. హైదరాబాద్ అయితే హైదరాబాదు, బెంగళూరు అయితే బెంగళూరు, చెన్నై అయితే చెన్నై, ఎక్కడికి వెళ్ళైనా సేమ్ కాంపిటీషన్ నడుస్తుంది. అక్కడ వాళ్ళ స్టేట్స్లో చదువుకున్న వాళ్ళు అంతే ఉన్నారు. ఇదే కాంపిటీషన్ నడుస్తుంది. ఎందుకు అని అంటే అంత కాంపిటీషన్ నడుస్తుందని చెప్తాను అని అంటే 13 లక్షలు 14 లక్షల మంది కంప్లీట్ చేసుకొని ఉంటే 2024లో ఓవరాల్ ఇండియా మొత్తం మీద జాబ్ నోటిఫికేషన్ ఎంతమందికి పడింది అని అంటే ఎంతమందిని హైర్ చేసుకుందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కలిపి ఎంఎన్సీ టు స్టార్టప్ అంటే 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఎస్టిమేటెడ్ నెంబర్ చూపిస్తుంది. అని అంటే దీంట్లో దగ్గర 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఐటీ రిలేటెడ్ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు. 50% మాత్రమే జాబ్ కొడుతున్నారు అనమాట. జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నెంబర్ కూడా నేను చెప్తున్నాను అనమాట. ఒక 50,000 మెంబర్స్కి జాబ్ అవైలబుల్ ఉందన్నమాట. ఈ 90 లక్షలో 50,000 మందికి ఉంటే ఆల్రెడీ ఒక 5,000 మెంబర్స్ తీసేసుకుంటే 45,000 జాబులు ఉన్నాయి. ఉన్నవాళ్ళు 90,000 మంది ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఈ కాంపిటీషన్లో ఇంకా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అది ఎలాగూ అని అంటే యాడ్ అయ్యే వాళ్ళు ఎవరు? వీళ్ళు కాకుండా ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ అయి ఉన్నారు. ఇక్కడే ఒక 40,000 మంది మనకు మిగులుతున్నారని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది. మరి 2023లో కూడా జాబ్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ ఫుల్ స్టాక్ జావాలు కానీ పైథాన్ కానీ ఇలాంటి రిలేటెడ్ కోర్సులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి స్టిల్ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి కాంపిటీషనే. అట్లానే 2022లో కూడా కంప్లీట్ చేసుకొని స్టిల్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళకి కాంపిటీషనే. కాకపోతే జాబ్ ఎక్కువ ఎవరికి రావచ్చు, ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉంటాయి అంటే 2024 రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అయినప్పటికీ మిగతా వాళ్ళకి అవకాశాలు లేవు అని కాదు, వాళ్ళకే ఉంటాయి. వీళ్ళతో కంపారిజన్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ కౌంట్ ఎక్కువ కలపొద్దు. 2 బ్యాచ్లకు కలిపి ఒక 50,000 మంది ఎక్స్ట్రా కలిశారు అనుకుందాం. ఎందుకంటే మనకి ఎక్కడే 40,000-45,000 మంది ఖాళీగా ఉంటున్నారని తెలిసినప్పుడు అక్కడికి వచ్చేసరికి ఈజీగా 2 బ్యాచ్ల మీద 50,000 మందిని వేయండి. ఎంసీఏ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈజీగా 30,000 మంది కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళందరూ మ్యాక్స్ సాఫ్ట్వేర్ జాబ్ కోసమనే వస్తున్నారు. ఇక్కడ కోచింగ్ తీసుకుందామని చెప్పేసి కొడదామని చెప్పేసి వాళ్ళు ఒక 30,000 మంది కాంపిటీషన్కి యాడ్ అవుతున్నారనమాట మనకి. ఇప్పుడు మొత్తం టోటల్గా చూసుకుంటే 90 + 50 140 + 30 1,70,000 ఉన్న జాబులు ఎన్ని 45,000. అంటే ఎట్లా లేదు అనుకున్నా చివరాఖరికి 1,00,000 మంది మిగులుతారు. మళ్ళీ ఏ బ్యాచ్ వాళ్ళైతేమి వీళ్ళకే వస్తుందని గ్యారంటీ లేదు కదా. ఎందుకోనంటే ఇప్పుడు ఫ్రెషర్గా వచ్చిన వాడికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ మీద, సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ లేకపోతే రిలేటెడ్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్ అమీర్పేటలో కానీ ఒక మంచి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాడికి ఫుల్ స్టాక్ జావా తీసుకుంటే వాడి దగ్గర వాడు HTMLతో స్టార్ట్ చేసి కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, బూట్స్ట్రాప్ అని చెప్పేసి అన్నీ కంప్లీట్ చేసి ఉంటాడు. స్కిల్స్ డిమాండ్ చేయాలి అని అంటే వీళ్ళ దగ్గర కంటే కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిలేటెడ్గా అంతే తెలుసు, ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకునేదానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంచెం వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం స్కిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మరి ఈ జాబ్స్ అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి రిలీజ్ చేస్తారు.
ఇప్పుడు మరి ఐటీ జాబ్స్ ఒకేసారి రిలీజ్ చేయలేరు గదా! ఇప్పుడు ఎంఎన్‌సీ కంపెనీస్ అంటే ఒకేసారి ఏ లొకేషన్‌లో ఇప్పుడు ఎంఎన్‌సీ టీసీఎస్ ఉంది. అన్ని స్టేట్స్‌లో ఉంది. చాలా స్టేట్స్‌లో ఉంది. చాలా లొకేషన్స్‌లో ఉంది. ఉన్న లొకేషన్స్‌లో అవైలబిలిటీని బట్టి అక్కడ హైర్ చేసుకుంటది. అలానే ఇక్కడ బేస్ అయిన స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ బేస్ అయిన స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకెప్పుడు నీడ్ అయితే వేకెన్సీ అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రం వాళ్ళు హైర్ చేసుకుంటారు. కాబట్టి నేనేం చెప్తున్నాను, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక 50,000 మందిని హైర్ చేసుకుంటారండి అని చెప్తున్నాను. అది జనవరి అవ్వచ్చు, ఫిబ్రవరి అవ్వచ్చు, మార్చి అవ్వచ్చు, ఏప్రిల్ అవ్వచ్చు, మే అవ్వచ్చు, జూన్ అవ్వచ్చు, జులై అవ్వచ్చు, ఏదైనా 12 నెలల్లో ఏ నెలలో వాళ్ళకి అవసరమైతే వాళ్ళ నెలను బట్టి, వాళ్ళకి అవసరాన్ని బట్టి హైర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా చెప్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో ప్రెజెంట్ కాంపిటీషన్ ఎట్లా ఉంటదనంటే, ఇంత కాంపిటీషన్‌లో ఒక స్టార్టప్ కంపెనీ వాడు ఒక 10 జాబ్స్ వాళ్ళకి కావాలి. ఎవరని అంటే జూనియర్ జావా డెవలపర్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. త్రూ దేని ద్వారా మనకు లింక్డ్ఇన్ అవైలబుల్ ఉంది, ఇండెడ్ ఉంది, దాంతోపాటు నౌకరీ ఉంది. వీటి ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ప్రెజెంట్ ఖాళీ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఫుల్ స్టాక్ జావా తీసుకున్నోళ్ళు మోస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. అలానే 2024లో పాస్ అయిన వాళ్ళు మాకు బేసిక్స్ ఉన్నాయి కాబట్టి మేము పెట్టుకుంటాం అని చెప్పేసి పెట్టుకుంటారు. ఈజీగా ఆ 10 జాబులకు గాను 3000 నుంచి 4000 మంది అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్. అంటే ఇక్కడ కాంపిటీషను అక్కడ లక్షల్లో కాదు, ఈ 10 జాబులకి వేలల్లో ఉంది. ఈ 4000, 3000 రెజ్యూమ్స్ ఒక హెచ్ఆర్ చదవాలి. ప్రతి ఒక్క రెజ్యూమ్ నేను చూడాలి అని అంటే ఆమెకి ఎంత టైం పడుతుంది? ఆమెకి కానీ, ఆయనకి కానీ ఎంత టైం పడుతుంది? మ్యాక్స్ చాలా టైం పడుతుంది కదా! అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్‌తో పర్సంటేజ్ వైస్‌గా ఫిల్టర్ చేయొచ్చు. కొంతమందిని ముందే తీసేయొచ్చు. లేదు ఇన్ని చూడడం ఎందుకనంటే ఫస్ట్ వాళ్ళకొచ్చిన రెజ్యూమ్స్ నుంచి బెస్ట్ ఒక 1000 రెజ్యూమ్స్ చూడొచ్చు. వాళ్ళలో మనోళ్ళు ఉంటారా లేదని చెప్పేసి పాయింట్ అక్కడ. ఉంటే ఫైనల్‌గా ఫిల్టర్ అయ్యి ఎంతమందికి జాబ్ వస్తది? రౌండ్స్ ఉంటాయి అక్కడ. యాప్టిట్యూడ్ రీజనింగ్‌తో స్టార్ట్ చేసి ఫ ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ రౌండ్ ఉంటుంది. దాని తర్వాత మేనేజర్ ఉంటుంది. దాని తర్వాత హెచ్ఆర్ ఉంటుంది. ఇయన్నీ కంప్లీట్ చేసుకొని ఎంతమందికొస్తుందంటే 10 మెంబర్స్‌కి మాత్రం జాబ్ అవైలబిలిటీ ఉందిక్కడ. మిగతా వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే కంపెనీ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే, ఆ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్ ఏదైతే ప్రాసెస్ ఉందో మళ్ళీ వాళ్ళు చూసుకోవాల్సిందే. మరి వీటన్నిటికి ఎక్కడ జాగ్రత్త తీసుకోవచ్చు? ఎక్కడ ఈ పిల్లర్స్ స్టార్ట్ అవుతున్నాయి అనంటే ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ కంప్లీట్ చేసిన అమ్మాయి గాని, అబ్బాయి గాని మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని బట్టి, లేపోతే మనకి గవర్నమెంట్ ఫీజ్ రింబర్స్‌మెంట్ కాలేజెస్ ఉన్నాయి గాబట్టి, ఎంసెట్ ఉంది. ఎంసెట్‌లో క్వాలిఫై అయితే ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటని చూసుకొని, దాన్ని బట్టి జాయిన్ చేపిచ్చడం ఒక విధానం. లేదు అనుకుంటారా, మన దగ్గర ఎంసెట్ ర్యాంక్ ఎంతొచ్చినా, మార్క్స్ ఎన్నొచ్చినా గానీ, కొంతమంది పేరెంట్స్ ఏందంటే ఔట్ ఆఫ్ స్టేట్ వెళ్తే, కొన్ని కాలేజెస్‌లోనో, కొన్ని యూనివర్సిటీలోనో చదివితేనే బాగా ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. లేకపోతే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఈజీగా జాబ్ కొట్టొచ్చు. అక్కడికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతాయని కొంతమంది నమ్ముతారు. అలా నమ్మే వాళ్ళు ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు నమ్ముతారు. ఉన్నవాళ్ళు రూపాయి పెట్టి చదివిపిచ్చడం వల్ల, రేపొద్దున అబ్సల్యూట్ జాబ్ వచ్చినా రాకపోయినా వాళ్ళు ఒక రకంగానే బాధపడతారు. మన మధ్య తరగతి కుటుంబం ఏదైతే ఉందో, ఒక రూపాయి ఉండి ఇంకొక రూపాయి తీసుకొచ్చి పెట్టాలి అని అన్నప్పుడు, ఎవరో తెలిసి తెలియని ఒక వ్యక్తి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళో, వాళ్ళ రిలేటివ్స్‌లో ఎవరో సజెషన్ తీసుకొని, ఈ కాలేజీ కాదు, ఈ కాలేజీ కాదు, ఆ కాలేజీయే అని అన్నప్పుడు, ఇక్కడ మనకెంత ఖర్చవుతుందో ఆలోచించాలి. బయట మనం స్టేట్ దాటిపోతే దగ్గర దగ్గర యూనివర్సిటీలు గాని, కాలేజెస్ గాని లేదు అనుకున్నా గాని పర్ ఇయర్‌కి 2,00,000 నుంచి 4,00,000 వరకు తీసుకుంటున్నాయి ఒక సంవత్సరానికి. ఏంటి మరి 4 సంవత్సరాలకు కలిపి 4 రెళ్ళు 8,00,000 అవ్వచ్చు. లేదనుకుంటే 12,00,000 కూడా అవ్వచ్చు. 14,00,000 అవ్వచ్చు. బేస్డ్ ఆన్ కాలేజెస్‌ని బట్టి, యూనివర్సిటీని బట్టి. మరి ఉన్నవాళ్ళు పెట్టుకుంటే ఒక రకంగా పర్వాలేదు గానీ, మన దగ్గర ఉంది 4,00,000 పెట్టాల్సింది 12,00,000 అన్నప్పుడు కూడా ధైర్యం చేసి, మన దగ్గర ఉన్న పొలమో, లేకపోతే ఆస్తో ఏదో ఒకటి తాకట్టులో పెట్టడమో, లేపోతే మనకు అప్పు పుడుతుంది కాబట్టి అప్పు తీసుకొచ్చి పెడదాం అని చెప్పేసి అనుకునే వాళ్ళ ఫ్యామిలీస్ మ్యాక్స్ ఇబ్బంది పడుతున్నాయి బయటకొచ్చాక. ఎందుకు అననంటే వీళ్ళు అప్పు తీసుకొస్తారు. ఈరోజు జరిగిపోద్ది ఫైన్. ఈరోజు సిట్యుయేషన్ ఎలా ఉంది? ఈరోజు 2025 మనం చేస్తున్న వీడియో 2025 సంవత్సరానికి సంబంధించింది కాబట్టి ఫైన్. ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు 2029లో వస్తారు. ఆ రోజు సిట్యుయేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు కదా! మరి మీరు 12,00,000, 10,00,000 పెట్టి చదివిపించినప్పుడు రేపొద్దున ఆపర్చునిటీస్ కొంచెం డౌన్ అయ్యాయనుకోండి, ఎక్కువుంటే పర్వాలేదు. మనోడికి జాబొస్తే, మన అమ్మాయికైనా, అబ్బాయికైనా జాబొస్తే దేవుడి దయ వల్ల పర్వాలేదు. మీరు పెట్టిన దానికి న్యాయం జరుగుతుంది. అంతా మంచిగా ఉంటుంది.
ఇన్ కేస్ ఛాన్సెస్ ఏదైనా పొరపాటున జాబ్ రాకపోతే మీరు ఎడ్యుకేషన్ లోనో తాకట్టు పెట్టో అప్పు తీసుకొచ్చి చదివిపిచ్చారు. చదివిపిచ్చినప్పుడు రేపొద్దున ఇది భారం అయిపోతుంది. ఇక్కడితో ఆగిపోదు ఈ భారం. ఇక్కడ భారం స్టార్ట్ అయిపోయి ఎక్కడితో అవుతుందనంటే బయట సొసైటీ అనేది ఒకటుంటుంది. సొసైటీలో మన చుట్టుపక్కల ఉండే జనాలే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఎవరైతే రియాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి తక్కువే మాట్లాడతారు రేపటి రోజున. ఎవరికైతే నాలెడ్జీ ఉండదో, జాబ్స్ అనే దాని మీద నాలెడ్జీ ఉండదో, బయట ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉందో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా ఉందో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏంటి, ఆ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళే రేపటి రోజున ఎందుకు జాబ్ రాలేదు? కంప్లీట్ అయిపోయి 6 నెలలు అయిపోయింది. పక్కింటి అబ్బాయి కొట్టాడు, ఎదురింటి అబ్బాయి కొట్టాడు. మీ వోడిలో ఏదైనా లోపమా? ఈ బీటెక్‌లో బాగా చదవలేదేమో, మంచి కాలేజీ కాదేమో, ఏంది మంచి కాలేజీ అయినా ఈడు చదివాడని నమ్మకం ఏంటి? మనకు నమ్మకం లేదు కదా! అని చెప్పేసి మొదలుపెట్టడంతో పాటు మీకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో పాటు బయట వాళ్ళు ఆ పోట్లు, ఈ పోట్లు, ఆ మాటలు, ఈ మాటలు, ఎవరో తెలియని మాటలు కూడా మనం ఫీల్ అవ్వాల్సొస్తది. ఏంటి ఆహ్, కాబట్టి వీటన్నిటికి మార్గం ఏంటి అనంటే, ఒకటి మనం నిర్ణయం తీసుకోవడానికి ఇంటర్మీడియేట్‌లో ఉంది కాబట్టి, ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయాక ఉంది కాబట్టి, ఒకసారి స్టూడెంటు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉన్నాడు ఫస్ట్ థింగు. సెకండ్ థింగ్ మనోడి ఇంట్రెస్ట్‌తో పాటు ఎంత మార్క్స్ వచ్చాయి, ఏంటి ఇవి కూడా చూసుకొని, మనకి అవైలబిలిటీలో ఉన్న ది బెస్ట్ కాలేజ్ ఏముండొచ్చు. ఏ కాలేజీలో చదివినా ఆపర్చునిటీస్ ఒకే విధంగా ఈరోజు చిన్న కాలేజీలో చదివిన వాళ్ళకి జాబులు లేదు అని చెప్పేసి ఇదేం లేదు. పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళకి జాబులు రావట్లేదు అని చెప్పేసి ఇదేం లేదు. ఏ కాలేజీలో చదివినా తన దగ్గర స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా బయట జాబులున్నాయి. కాబట్టి స్కిల్స్‌ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. చిన్న కాలేజీలో మన దగ్గర ఉన్న కాలేజీలో ఏది బెస్ట్ కాలేజ్ ఉంది. రూపాయి తగ్గించుకునే మార్గం ఎందుకంటే ప్రస్తుతం పేరెంట్స్ ఏమనుకుంటారు అనంటే ఒక 2 తరాల ముందో, ఒక తరం ముందో వాళ్ళ కుటుంబంలో ఒక 10 మందో, 12 మందో పిల్లలుండి చదువుకోలేని పరిస్థితి అయ్యి, వాళ్ళకి చదువుకోవాలన్న ఆశ ఉన్న, ఆ రోజు ఇబ్బందులను బట్టి చదువుకోలేనోళ్ళు కొంతమంది ఉంటారు గాబట్టి, వాళ్ళేమనుకుంటారంటే, నా పిల్లలకి ఇబ్బంది తెలియకుండా పెంచాలి. రేపటి రోజున వాళ్ళకి ఇబ్బంది తెలియకుండా పెంచితే ఆహ్, నేను నా చేయగలిగినంత నేను చేస్తే రేపొద్దున ఫర్దర్ ఫ్యూచర్ బావుంటుంది. వాళ్ళకి జాబొస్తే ఇది మొత్తం మారిపోతుంది గదా! అని జెప్పేసి ఒక చిన్న ఆలోచన, ఒక మంచి ఆలోచన ఉంటుంది. అది తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ ఆలోచనతో పాటు ప్రెజెంటు ఆ కాంపిటీషన్ గూడా ఎలా ఉంది? బయట పరిస్థితి ఎలా ఉంది? ఏంటి? ఆ! కాబట్టి ఒకసారి ఆలోచించుకొని, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ నిర్ణయాలతో పాటు, కొంచెం ఇట్లానే యూట్యూబ్ ఛానెల్స్ ఉండొచ్చు. బయట ఇండస్ట్రీ ఎలా ఉంది? ఏంటి పరిస్థితి? అని జెప్పేసి తెలుసుకోవడానికి కొన్ని అదరు థింగ్స్ ఉంటాయి. యూట్యూబ్ ఛానెల్స్ ఉండొచ్చు, గూగుల్ ఉండొచ్చు. కొన్ని సెర్చ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర టెక్నాలజీ లేని సెల్ ఉంటే ఒక మొబైల్ మన చేతిలో ఉంది అనంటే మన దగ్గర టెక్నాలజీ ఆటోమేటిక్‌గా మన దగ్గర ఉన్నట్టే అంత. కాబట్టి ఒకసారి సెర్చ్ చేయండి. ప్రెజెంట్ సిట్యుయేషన్ పరిగణలోకి తీసుకోండి. మన ఇంట్లో పరిస్థితిని పరిగణలోకి తీసుకోండి. అమ్మా, నాన్న ఇప్పుడున్నారు గదా! పిల్లలతో ఒకసారి మాట్లాడండి. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? ఆ! దీన్ని బట్టి ఏమనుకుంటున్నావు? ఈ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ చదువుతావా? బయట చదువుదాం అనుకుంటే ఇంత ఖర్చవుతది. మరి రేపటి రోజున ఇంత ఇబ్బందవుతుంది. ఏంటి? లేకపోతే బయట చదవాలి అనంటే ఇంత కాంపిటీషన్ ఉంది గాబట్టి ఎలా చదవాలన్నది గూడా స్టూడెంట్ ఒక జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంది. మెయిన్‌లీ స్టూడెంట్స్ బీటెక్‌లోనే కొంచెం ఇబ్బంది పడతారు గాబట్టి బ్యాక్‌లాగ్స్ ఉండడం ఇలా ఉండి బయటకొచ్చి కవర్ చేసుకోవడము. 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత 4 ఇయర్స్ అయిపోతే ఏంటి అనంటే మన తల్లిదండ్రుల లెక్కలో బీటెక్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. కానీ బ్యాక్‌లాగ్స్ ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవ్వకపోతే అన్ని సంవత్సరాలు సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రానంత కాలం నీకు 4/4 అంటారు. 4/4 సర్టిఫికేట్ లేకపోతే బయట ఆపర్చునిటీస్ దక్కుతాయి. సర్టిఫికేట్ వచ్చే టైం ఎక్కువ పెరిగే కొద్దీ ఇంకా ఆపర్చునిటీస్ డౌన్ అయిపోతాయి. ఏంటి ఆపర్చునిటీస్ లేక తీసుకొచ్చిన అప్పు బర్డెన్ అయిపోయి పిల్లలు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులకు బయట సొసైటీ మాటలు, రేపటి రోజున మళ్ళీ పెళ్లి అనంటే ఈరోజు ఎట్లా ఉందంటే సీజన్ పరిస్థితి ఎలా ఉందంటే ఎందుకింత హెవీ కాంపిటీషన్ వచ్చింది అనంటే ఒకప్పుడు ఇంటికి నలుగురు కొడుకులుంటే, నలుగురు కొడుకులు గూడా వ్యవసాయం చేసేవాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా వ్యవసాయం చేసి పండిస్తున్నారు కాబట్టి, ఆ రోజు బియ్యం బస్తా అయినా, ఇంకోటైనా తక్కువ రేట్లకొచ్చాయి. ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా దగ్గర దగ్గర రూ. 1600 ఉంది హైదరాబాద్‌లో. మరి ఎంతమంది తగ్గితే పండించేవాళ్ళు ఎంతమంది దక్కుతున్నారు? ఎంతమంది పిల్లలు వాళ్ళ పిల్లల్ని వ్యవసాయానికి పంపిస్తున్నారు అంటే ఎవరిని పంపించడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏందనంటే ఫ్యూచర్ లేకుండా పోతుంది. అటుపక్క అమ్మాయి తరపున తల్లిదండ్రులు కూడా ఒక జాబ్ ఉంటేనే మన అమ్మాయి బావుంటుంది. ఒక జాబ్ ఉన్నోడికి ఇవ్వడంలోనే మన అమ్మాయి కొంచెం ఏ పని చేయకుండా ఉంటుందని వాళ్ళ ఆలోచనలో కూడా తప్పు లేదు. కాకపోతే ఏందనంటే రైతు అనే వాళ్ళకి పిల్లనివ్వాలి అనంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు కాబట్టి కనీసం దీనితో మనకు ఫ్యూచర్ ఉండాలి అన్నా ఈరోజు జాబ్ ఉండాలి కాబట్టి
మ్యాథ్స్ దీనితో పాటు అది కూడా మొత్తం బాగుంటుంది. ఫ్యూచర్‌లో మొత్తం సెట్ అయిపోద్ది మన ఫ్యామిలీ అని చెప్పేసి ఆశపెట్టి చదివిపిస్తున్నారు. కాదు అనడం లేదు. కాకపోతే మన ఫ్యామిలీ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని చదువుకుంటే, అబ్బాయికి చదువుకునేటప్పటి నుంచి కొంచెం జాగ్రత్త చదువుకునే అవకాశాలు ఎక్కువుంటాయి. దానితో పాటు బీటెక్ కంప్లీట్ చేసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకోవాలి అని అంటే కోచింగ్‌కి లేదనుకున్న 40,000 నుంచి 50,000 తీసుకుంటున్నారు. ఇక్కడ హైదరాబాద్‌లో హాస్టల్స్‌కి నెలకు 6,000 తీసుకుంటున్నారు. మళ్ళీ అదనపు ఒక రూ. 1,00,000 పెట్టుకోవాల్సొస్తుంది. ఏ కోచింగ్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడే ఉండి స్టే చేసే కుర్రోళ్ళలో కొంతమంది కుర్రోళ్ళు పార్ట్ టైమ్ చేస్తున్నారు. పార్ట్ టైమ్ చేయడం అనే ఆలోచన ది బెస్ట్ ఆలోచన. మనం అనుకున్న జాబ్ కోసం కొట్టేదాని కోసం అని చెప్పేసి ఇంకొకటి చేసుకుంటూ ఇంకొకటి దానికోసం ట్రై చేయడం అనేది చాలా మంది పిల్లల్లో కొంచెం పర్వాలేదు కొంతమంది పిల్లల్లో. అది ఉన్న పిల్లలు మన అమ్మాయైనా, మన అబ్బాయికైనా అది ఉంది అనుకోండి. ప్రెజెంట్ నాన్ ఐటీ అయినా చేసుకుంటూ ఐటీ జాబ్ కోసం ట్రై చేయొచ్చు. ఏదో ఒక రోజు వాళ్ళు అనుకున్నది ఇనిషియల్‌గా కొడతారు మ్యాథ్స్ కొట్టలేకపోయినప్పటికి కూడా ఒక 6 నెలలు అటో ఇటో కొట్టేదానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్‌కి గురి కాకుండా ఉంటారు. ఒక సంవత్సరం లేట్ అయినా సరే డిప్రెషన్‌కి గురి కాకుండా ఉంటారు. మీకు అండర్‌స్టాండింగ్ ఎక్కువుందనుకోండి. ఏదైతే ఫ్యామిలీలో ఉన్నోళ్ళు మీకు అండర్‌స్టాండింగ్ ఉందంటే బయటోళ్ళొచ్చి ఏమన్నా సరే మనం తీసుకోం ఫస్టు. రియాలిటీ ఏందనంటే మన పిల్లలు బాగుండాలి. మనం బాగుండాలి ఫైనల్‌గా. బయట వాళ్ళొచ్చి చెప్పిన వాళ్ళు ఈరోజు మనం వాళ్ళ మాటలు విని పిల్లల్ని ఏదన్నాని, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడితే, రేపటి రోజున వాడే అట్లా చేశావు, ఇట్లా చేశావు, అబ్బా! అలా చేసుంటే అలా అరవకుండా ఉంటే బాగుండేది, ఇలా అరవకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి సొసైటీ ఎటు తిరిగితే అటు మాట్లాడొచ్చు. వాళ్ళ గురించి కాదు సమస్య. ఉన్న నలుగురం బాగుండాలి అనంటే ముందేంటి అనంటే ఇంత బాగా ఇప్పుడు చదివినోడు ఎట్లైనా చదివిండు. జాబులు లేని పరిస్థితుల్లో నిజంగా రాలేదనుకోండి. ఇంకొక జాబొస్తుంది. ఇంకొక జాబ్ ఏది చేసైనా వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటది. ముందు నా వంతు నేను ట్రై చేశాననే సాటిస్ఫాక్షన్ పిల్లోడికి ఉన్నప్పుడు, అమ్మాయికి గాని, అబ్బాయికి గాని ఉన్నప్పుడు కొంచెం రావడం లేట్ అవ్వచ్చు గానీ ఖచ్చితంగా వస్తుంది. ఈలోపు ఏదైనా చేసుకుంటూ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా చదువుకుంటాడు గదా! మిగతా కోర్స్ తీసుకుంటాడు. అట్లానే మన ఇబ్బందులు కూడా చెప్పాలి. మన ఇబ్బందులు చెప్పకపోతే రేపటి రోజున ఏంటి అనంటే, నా ఇబ్బందులు పిల్లలకు తెలియొద్దు అనంటే, నీ ఇబ్బందులు తెలిస్తేనే రేపొద్దున ఫ్యూచర్‌లో ఎలా ఉండాలి పరిస్థితి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి, ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. అంతేగాని నీ ఇబ్బందులు తెలియకపోతే, మన ఇంట్లో పరిస్థితులు ఎందుకు గడుస్తుంది అని చెప్పేసి తెలియకపోతే, జులాయితనంగా జరగొచ్చు, ఇంకోతనంగా జరగొచ్చు. నా ఇంట్లో నాకు గడవనప్పుడు నేను జాగ్రత్త పడాలి కదా! ఇదిగో ప్రస్తుతానికి మా నాన్న దగ్గర ఈ డబ్బులు లేవు. కాబట్టి నేను పార్ట్ టైమ్ చేసుకుంటూ కోచింగ్ తీసుకుందాం అనుకునే ఆలోచన కూడా పుట్టొచ్చు కదా! అలానే ఒక 6 నెలలు ఎదురు చూసి రాకపోతే నాన్ ఐటీ చేసుకుంటే ఐటీ జాబ్‌కి ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన పుట్టొచ్చు. పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. ఏంటి కాబట్టి ఒక్కసారి చదివిచ్చేటప్పుడు కూడా మన ఆలోచనకి తగినట్టు మనం ఏదైతే పెద్ద కాలేజీ అనుకున్నా, చిన్న కాలేజీ అనుకున్నా, ఒకటికి 2 సార్లు మాట్లాడుకొని, డిసైడ్ అయ్యి, సిట్యుయేషన్‌ని అనలైజ్ చేసుకొని, ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని అనలైజ్ చేసుకొని, ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్‌కి ఉన్నంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఏంటి సిట్యుయేషన్‌ని అనలైజ్ చేసుకొని, ఒకటికి 2 సార్లు చూసుకొని, అదర్ బ్రాంచెస్ అయినా జాయిన్ అవ్వండి. ఈ బ్రాంచ్ జాయిన్ అయినా సరే మీ అబ్బాయికి గాని, మీ అమ్మాయికి గాని ఒక అవగాహనతో ముందుకు పోతారు. జాగ్రత్తగా చదువుదాం, జాగ్రత్తగా ఉందాము. ముందుకు త్వరగా సర్టిఫికేట్ తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తారు. సర్టిఫికేట్ తీసుకొనొచ్చే టయానికి ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయేమో సెర్చ్ చేసుకుంటారు. త్వరగా జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువుంటాయి అనేది మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా మరి. థాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వీడియోతో వస్తాను.